పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బ్యాంకులకు కొత్త నోట్లు చేరుతున్నాయి. కానీ పోస్ట్ ఆఫీసులకు మాత్రం ఇంకా సరిపడా డబ్బులు చేరలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తిరుపతిలోని ఓ పోస్ట్ ఆఫీసులో సరిపడా డబ్బులు లేకపోవడంతో ప్రజలు ఆందోళన దిగారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నోట్లు మార్చుకుందామా అని ఎదురు చూసిన ప్రజలకు తిరుపతిలో కొంచెం నిరాశనే మిగిలిందని చెప్పాలి. తిరుపతి వ్యాప్తంగా కూడా కొన్ని బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఇంకా నగదు మార్పిడిపై ఎటువంటి జరగలేదని చెప్పాలి. ట్రాన్సాక్షన్స్ అనేది ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఇక్కడ పోస్ట్ ఆఫీస్తో పాటు వివిధ బ్యాంకుల్లో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయినా సరే ఎప్పటికీ కొత్త నోట్లు అనేవి రాకపోవడంతో వీరికి మార్పిడి చేయడానికి అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం తిరుపతిలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాము. చూడవచ్చు, పెద్ద ఎత్తున బారులు తిరిగి ఉన్నారు. దాదాపు కొన్ని వందల మంది ఉదయం 6 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారని చెప్పాలి. తిండి తిప్పలు లేకుండా ఉదయం నుంచి కూడా మేము వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. కొంతమంది అయితే తెల్లవారుజామున రావడంతో నీరసించిపోయి కొంతమంది పోస్ట్ ఆఫీస్ ఆవరణలోని లోపలే నిద్రిస్తున్న వ్యక్తులను కూడా మనం చూడవచ్చు. దీంతో పాటు కొంతమందికి సాధ్యమైనంత వరకు ఒక రోజుకి 4,000 రూపాయల విత్డ్రా పెట్టడంతో పెద్ద ఎత్తున కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఫాములన్నీ కూడా నింపి ఇక్కడ లైన్ లో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? మేము 8 గంటలకు వచ్చినాం. టిఫిన్ కూడా చేయలేదు. మాకు ఇబ్బందిగా ఉంది. అసలు గేట్లే ఓపెన్ చేయట్లేదు. ఏమని చెప్పారు? 11 అయింది, కనీసం ఓపెన్ చేస్తుంటే బాగుండేది. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఏం చెప్పినట్టు 8:15కి వచ్చాము. ఇంతవరకు ఏమీ లేదు. మీకేమన్నా చెప్పారు? ఎక్కడ ఉండే వాళ్ళు ఏమన్నా? ఇంతవరకు ఏమి చెప్పలేదు. డబ్బే రాలేదని అంటున్నారు. వాళ్ళు 9 గంటలకు పోయి 10 గంటలకు తెచ్చి 10 గంటలకు స్టార్ట్ చేసి ఉండాలి. ఎంతమంది జనాభా వీళ్ళ కేర్లెస్ వల్ల ఎంతమంది జనాభా నిలబడి ఉన్నారు. పెద్ద ఎత్తున ఖాతాదారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నుంచి తాము వచ్చినా సరే ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదని కూడా చెప్తున్నారు. ఇక పూర్తిగా చూస్తే జిల్లా వ్యాప్తంగా జిల్లా మొత్తానికి కూడా ఇది ప్రధానమైన హెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పాలి. దీంతో పెద్ద ఎత్తున నగర ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికే పెద్ద ఎత్తున చేరుకున్నారని చెప్పాలి. జిల్లాలో ఉన్న పలు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఇంకా ప్రధానమైన పోస్ట్ ఆఫీస్కే డబ్బులు చేరకపోవడంతో మిగిలిన పోస్ట్ ఆఫీసుల్లో కూడా డబ్బు చేరలేదని చెప్పాలి. ఇకపోతే ఇక డబ్బులు రాకపోవడంతో కూడా లైను ఇంతకింతకు పెరుగుతూనే ఉందని చెప్పాలి. ఇందుకోసం సెక్యూరిటీ గార్డు కోసం పోలీసుల్ని నిలబెట్టినా వీరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్పాలి. మొత్తానికి చూస్తే తిరుపతి వ్యాప్తంగా కూడా నగదు మార్పిడి అన్న అంశం కొంత నిరాశ కలిగించిందని చెప్పాలి. ప్రజలు పెద్ద ఎత్తున వివిధ బ్యాంకుల వద్ద కానీ పోస్ట్ ఆఫీసుల వద్ద కానీ వెయిట్ చేస్తున్నా నగదు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఇకపోతే ఇక తిరుపతి వ్యాప్తంగా కూడా చాలా ఇప్పటికీ మేనేజర్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంకా మాకు నగదు రాలేదని చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన వారు కొంతమంది ముసలి వాళ్ళు కూడా చూడవచ్చు. అలసిపోయి ఇక్కడ కూర్చున్న వారిని కూడా చూడవచ్చు. వారి చేతిలో ఉన్న ఫామ్ ను కూడా చేతిలోకి చూపిస్తూ తాము ఒకరితో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. పెద్ద ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నేను 9 గంటలకు వచ్చాను. ఏమని చెప్తాను? అది ఇచ్చారా మీకు? డబ్బే రాలేదన్నారు. మీరు అడిగారా? అడిగా ఇక్కడ అడతాడు, డబ్బే రాలేదు, ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఎవరికి దాన్ని తెచ్చే పెట్టుకోవడం. వృద్ధులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ బారులు తిరిగి ఉన్న దృశ్యాలను చూడవచ్చు. ఈ పక్క చూస్తే పెద్దవారు దాదాపు 70-80 ఏళ్ళు ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారనే చెప్పాలి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఎన్ని గంటలకు వచ్చినామమ్మా? 10-8కి వచ్చాను సార్. 8 గంటలకి. ఏమని చెప్పినారు? ఇచ్చినారా? అడగలేదు కదన్నా. రాసుకొని రమ్మన్నారు. రాసుకొని కూర్చోం. ఆయాసం, జ్వరం, కూర్చొని మళ్ళీ పడమంటే పని లేదు. వీళ్ళు వృద్ధులు కూడా అదే చెప్తున్నారు. దాదాపు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నా సరే, తాము జ్వరంతో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి నగదు కోసం వెయిట్ చేస్తున్నామని, కానీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అధికారులు మాత్రం ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ వారిని అడిగితే మాత్రం తమకు ఇంకా ప్రధానమైన SBI మెయిన్ బ్రాంచ్ నుంచే తమకు ఇంకా నగదు రాలేదని, ఇందువల్లే తాము ఖాతాదారులకు ఇవ్వలేకపోతున్నామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖాతాదారులు అయితే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. చూడవచ్చు, డిపాజిట్తో పాటు డిపాజిట్ చేసే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దానికంటే ఎక్కువగా విత్డ్రా కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. వీరు మాత్రం ఖాతాదారులకు మాత్రం నిర్లక్ష్యమైన సమాధానం ఇవ్వడంతో ఖాతాదారులందరూ కూడా పెద్ద ఎత్తున తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తీక్, NTV, తిరుపతి హెడ్ పోస్ట్.